చూస్తున్నప్పుడు ఐ థింక్ యూనో సమ్ టైమ్స్ ప్రేమకి డైలాగ్స్ అవసరం లేదు, ఒక ఎక్స్ప్రెషన్ మోర్ దెన్ ఎనఫ్ అది అర్థం చేసుకోవడానికి. అది లైక్ ఐ ఫీల్ అది పెద్ద కాంప్లిమెంట్. టు మీ దట్ ఈస్ ఈవెన్ బిగ్గర్ కాంప్లిమెంట్ దెన్ హ్యావింగ్ డైలాగ్స్. డైలాగ్స్ ఉంటే చాలా ఈజీ అవుతుంది. ఇట్స్ యాక్చువల్లీ వెన్ యూ డోంట్ హ్యావ్ సంథింగ్ బట్ యూ వాంట్ టు సే అ లాట్, దట్స్ మోర్ టఫ్ ఫర్ మీ. సో అండ్ దట్ టు కన్వే చేయడం వితౌట్ ద డైలాగ్, ఓన్లీ ఎక్స్ప్రెషన్, అది కన్వే ఇంతమందికి అవుతుంది అంటే అది డెఫినెట్గా మీరు ఆ ఎక్స్ప్రెషన్ ఎంత బ్యూటిఫుల్ వేలో, ఎంత రైట్ వేలో ఇచ్చారు. థ్యాంక్ యూ. అంటే స్టిల్ స్టక్ దేర్. ఎక్కడ అంటే తై చేసిన తర్వాత పెళ్లి చేసుకుంటావా అన్నప్పుడు ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చారు చూసారా, చేసుకుందాం, యూనో ఇట్స్ లైక్ క్రేజీగా అనిపించింది. ఫర్ అస్ లైక్ పూజ చాలా న్యూ అవతార్ అని అనిపించింది. సో ఫర్ యూ లైక్ వాట్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ మీరు దీని నుంచి తీసుకున్నారు అండ్ ఎలాంటి ఎక్స్పీరియన్స్ వచ్చింది వైల్ డూయింగ్ దిస్ ఫిలిం? నాకు ఇది ఫిల్మ్ తన ప్రాసెస్ నాకు చాలా నచ్చింది. ఇది ఫిల్మ్లో ఎలా నేను ఇది క్యారెక్టర్కి హౌ డెడ్ వి ఆల్ అప్రోచ్ ఇట్ టుగెదర్ అండ్ ఒక చాలా కొలాబరేటివ్ ఎఫర్ట్ ఉంది. కార్తిక్ సార్కి ఒక చాలా క్లారిటీ ఉన్నాయి ఎలా తనకి కావాలి. అట్ ద సేమ్ టైం హీ లెట్స్ యూ డూ వాట్ you want to do, and if he has to say something he's always fine tuning. So then oka freedom kuda he gives you, but at the same time he lets you he guides you in a very beautiful way. And I think what was important was how we approached the character, and also tana na lopalo oka ee character undi అది చూడ్డానికి కూడా దాట్స్ ఆల్సో ఇట్ టేక్స్ అ వెరీ ట్రైన్డ్ ఐ టు డూ దాట్. సో ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఐ గాట్ ద ఆపర్చునిటీ టు ప్లే అ క్యారెక్టర్ లైక్ దిస్. డెఫినెట్లీ జనరలీ అంటూ ఉంటాం మోర్ గ్లామరస్ రోల్స్ చేస్తున్నప్పుడు అదే ట్రాక్లో అదే చూస్తూ ఉంటారు. దట్ ఇంపాక్ట్ డెఫినెట్లీ ఉంటుంది. ఇట్స్ దేర్, ఆల్వేస్ దేర్. ఐ థింక్ అందరి బ్రెయిన్లో అది ఉంటుంది. అండ్ అందులో కూడా ఒక బ్యూటీ ఉంది. కరెక్ట్ యూనో ఇట్స్ అది రియల్లో చాలా that the beauty that's there in real is more interesting for me, you know. Yeah, but yes, this is oka amazing way lo mimmalni portray ante amazing way lo mimmalni present chestunaru ma andaru mundu ani ardham ayipoyindi. Danni meer anta baga convey chestunaru with your expressions and look, attire, everything. And now come to the legend అని చెప్పాలి, the one of the finest actor అని చెప్పాలి, and amazing star అని చెప్పాలి, the one. సో సూర్య గారు మీ ఎక్స్ప్రెషన్ గురించి మాట్లాడాం కదా, దాని తర్వాత అక్కడ ఆపోజిట్ ఎక్స్ప్రెషన్ గురించి మాట్లాడదాం. సూర్య గారు వెంటనే చేసుకుందాం అనగానే ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చారు చూసారా, ఇట్స్ లైక్ అడ్మైర్ చేస్తారు అందరూ. ఇంకా అది చూసి నేర్చుకోవచ్చాము యాక్టింగ్, నాకు తెలిసి కొత్తగా వచ్చేవాళ్ళు ఆ రేంజ్లో. ఆఫ్టర్ లైక్ ఆయన ఎక్స్ప్రెషన్ చూస్తే ఇంకా మోర్ ఆయన మీద ఇంకా ప్రేమ కలుగుతుంది, ఆయన మీ మీద చూపించే ప్రేమ చూస్తే అక్కడ. అండ్ ఇంకొకటి సూర్య సార్ ఐస్కి అందరూ అమ్మాయిలు ఫ్యాన్స్. ఆయన ఐస్తోనే చెప్పేస్తారు ఏది చెప్పాలన్నా కూడా. ఇట్స్ లైక్ సూపర్ పవర్, యూనో. హీ ఇస్ తన ఐస్లో ఎంత thousands of expressions unnai that it is sometimes very hard, you know, but at the same time it's easier to perform because every shot lo tana oka real, he's very real in front of the camera and he's very honest, and it helps you as an actor to play off that honesty. పైగా ఇన్ని ఇయర్స్గా చేస్తున్నారు ఆయన, సేమ్ అదే గ్రేస్, అదే గ్లో, అదే గ్లామర్. నాకు అది సీక్రెట్ కావాలి. ఆఫ్ మీకు కూడా చెప్పలేదా? నాకు చెప్పలేదు. నేను ఐ ఆస్క్డ్ హిమ్ హౌ ఇస్ హీ లుకింగ్, హీ ఇస్ బెటర్ విత్ ఏజ్ ఇన్ ఫ్యాక్ట్, యు నో. సో అమేజింగ్. యా సో ఒకసారి ఇప్పుడు నేను సూర్య గారితో ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆయన ఐస్లోకి చూస్తూ మాట్లాడుతూ నా క్వశ్చన్ మర్చిపోయాను నేను. హ్యాపెండ్ యాక్చువల్లీ ఇంటర్వ్యూలో ఐ మెన్షన్ దట్. అది చెప్పాను కూడా నేను, నా క్వశ్చన్ మర్చిపోయాను నేను మిమ్మల్ని చూసి అని. ఎప్పుడైనా మీకు డైలాగ్ మర్చిపోవడం జరిగిందా? నాకు జరిగిందా సెట్లో ఏ రోజైనా? ఒక సీన్లో, బట్ ఇట్ వాజ్ బికాజ్ నేను
అది సీన్లో ఐ వాజ్ లివింగ్ దట్ షాట్ ఆనెస్ట్లీ. అందుకే మర్చిపోయాను అది డైలాగ్. బట్ నేను కంటిన్యూ చేస్తాను. ఐ డెంట్ లెట్ ఇట్ స్టాప్ మీ. అండ్ యాక్చువల్లీ అది బాగుంది. బికాజ్ నార్మల్గా వెన్ వీ టాక్ ఒక బ్రేక్ ఉంది, వి ఫర్గెట్, వి చేంజ్, అండ్ దాట్ helped me in my performance actually. But I was very in the emotion, and that is why I forgot the line. రైట్. సో ఎమోషన్ అంటే కార్తిక్ సుబ్బరాజ్ ఆయనలో ఉన్న బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ ఎమోషన్ హోల్డ్ చేయడం. యూనో కమర్షియల్, యాక్షన్, యూనో మాస్, పవర్ఫుల్ ఫిలిమ్స్ చెప్తూ కూడా హీ ఆల్వేస్ హోల్డ్ ఎమోషన్స్. యూనో అమేజింగ్ వేలో ఆయన హోల్డ్ చేస్తారు, అమేజింగ్ వేలో దాన్ని తీసుకొస్తూ ఉంటారు. ఇన్ దిస్ సో ఆ ఎమోషన్ పోర్షన్ ఏ రేంజ్లో ఉంటుంది? యాజ్ ఎనీ గుడ్ ఫిల్మ్, ఒక మంచి ఫిల్మ్లో ఎమోషన్ లేదంటే అది ఇంట్రెస్ట్ పోతుంది. రైట్. ఐ ఫీల్ ద మెయిన్ థింగ్ ఈజ్ ఎమోషన్. ఒక ఫైట్ చేయడానికి కూడా ఎందుకు ఫైట్ చేస్తున్నారు మీరు? ర్యాండమ్లీ ఒక ఫైట్ అది కనెక్ట్ ఇఫ్ ఇట్ డజంట్ కనెక్ట్ విత్ పీపుల్ దే విల్ నాట్ ఎంజాయ్ ఇట్. సో ఇందులో కూడా మీరు ఆల్రెడీ టీజర్లో చూసారు. ద మెయిన్ థింగ్ ఇస్ ద కోర్ ఆఫ్ వాట్ ద ఎమోషన్ అండ్ ద లవ్ ఇస్. సో ఇట్స్ డెఫినెట్లీ అ వెరీ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. డెఫినెట్గా ఆయన ఇంత అందమైన అమ్మాయి కోసం పెళ్లి చేసుకోవడానికి గొడవలు మానేశారా లేదా? వాళ్ళ నాన్న దగ్గర పని చేయడం థియేటర్లో చూడండి ఇది. డెఫినెట్గా. అండ్ ప్రతి రోల్ ఒక ఎక్స్పీరియన్స్ ఇస్తుంది కదా పూజ. మీరు యూనో బిగ్ ఫిలిమ్స్ చేశారు, బిగ్ స్టార్స్ పక్కన చేశారు, అండ్ యు ఆర్ సెల్ఫ్ లైక్ మీరే ఒక బిగ్ స్టార్. అండ్ ఈ సినిమా రెట్రో అనగానే ఫస్ట్ బ్రెయిన్లోకి వచ్చేది ఏంటి మైండ్లోకి? లైక్ యూనో ఒక మెమరీ ఆర్ ఎల్స్ ఒక ఎక్స్పీరియన్స్, ఇది తలుచుకోగానే వచ్చింది ఏంటి, అండ్ దీని నుంచి నేర్చుకున్నది ఏంటి అంటే ఏమంటారు? ఈ రోల్ ఇచ్చిన ఎక్స్పీరియన్స్ ఏంటి? చాలా ఉన్నాయి. బట్ ఆల్సో లైక్ sometimes we are spoiled, and it's important to learn to believe in magic of cinema. Okay. We did one 15-minute shot, and adi నాకు చెప్పినప్పుడు నేను ఒక ఇది షార్ట్ 1 take లో చేస్తున్నారు. 15 minutes షార్ట్ 1 take లో. సో అప్పుడు నేను లైక్ ఐ వాజ్ థింకింగ్ ఎలా అవుతుంది, లైక్ I don't think అది అవుతుంది, చాలా కాంప్లికేటెడ్ సీన్ ఉంది, లైక్ హౌ విల్ దే డూ ఇట్, అది హౌలో నేను లైక్ ఐ వాజ్ థింకింగ్ మోర్ అబౌట్ ద హౌ. అండ్ కార్తిక్ సార్, సూర్య సార్ were believing that it can happen. And that's when I thought, if everyone is believing, why am I not believing? Okay. Because we are so used to cut, you know, we are sometimes spoiled, and I think it's important to be children again and believe in the magic of cinema. So adi experience నాకు చాలా నచ్చింది actually.